లూజ్ పౌడర్స్ ఏంటి, కాంపాక్ట్ పౌడర్స్ ఏంటి, ఏది యూస్ చేయాలి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారా? డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లూజ్ పౌడర్స్ మనకి ఇట్లా ఆబ్వియస్లీ పౌడర్ ఫామ్లో ఉంటాయి అండ్ ఇవి మనకి ఇట్లా బాక్స్లో వస్తాయి. లూజ్ పౌడర్స్కి మనకి ఎక్కువ కవరేజ్ ఉండదు, లైట్ వెయిట్గా ఉంటాయి. మీకు కనుక ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కానీ లేదంటే మెచ్యూర్ స్కిన్ లైక్ 40-45 ఇట్లాంటివి కనుక ఉన్నట్టయితే ఈ పౌడర్ని మీరు మేకప్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. లూజ్ పౌడర్ని మనం సెట్టింగ్ పౌడర్ అని కూడా అంటాము. ఈ స్టెప్ నాన్ నెగోషియబుల్. కంపల్సరీ మన క్రీమ్ ప్రోడక్ట్స్ ఎక్కడికి మూవ్ అవ్వకూడదు అని అంటే లూజ్ పౌడర్తో మనం సెట్ చేయడం కంపల్సరీ. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి ప్రెస్డ్ పౌడర్స్ ఇట్లా ప్రెస్డ్ కాంపాక్ట్ ఫామ్లో వస్తాయి. దీనికి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా హెవీగా ఉంటుంది. వీటిని మనం ఫినిషింగ్ పౌడర్స్ అంటాము. మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం కాంపాక్ట్తో సెట్ చేసుకుంటాము. బట్ మీకు కనుక ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కానీ లేదంటే 40-45 మెచ్యూర్ స్కిన్ కానీ ఉన్నట్టయితే మేకప్ మీద కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయకండి, చాలా హెవీగా అనిపిస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నాకు లూజ్ పౌడర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాంపాక్ట్ పౌడర్స్ కన్నా. ఇవి చాలా హెవీగా అనిపిస్తాయి, నాకు ఆ లుక్ నచ్చదు. అండ్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ అని ఇంకొకటి కూడా ఉంది. దానికి అసలు మనకి కవరేజ్ ఏమీ ఉండదు. మీకు ఇన్విజిబుల్ ఫినిష్ కావాలి అనుకుంటే ట్రాన్స్లూసెంట్ పౌడర్ని యూజ్ చేయొచ్చు. బట్ మీకు కనుక రిచ్ కంప్లెక్షన్ కనుకుంటే అంటే డార్కర్ స్కిన్ టోన్ కనుకున్నట్టయితే ట్రాన్స్లూసెంట్ పౌడర్ అంత సెట్ అవ్వకపోవచ్చు. సో మీ స్కిన్ టోన్కి దగ్గరగా ఉన్న లూజ్ పౌడర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకి కంప్లెక్షన్ పౌడర్స్ ఉన్నాయి, లైక్ ఇట్లా ఎల్లో పౌడర్, బనానా పౌడర్, లేదంటే రీసెంట్గా పింక్ పౌడర్, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కదా ఆన్లైన్లో. ఇవి మనకి అండర్ ఐస్ని బ్రైటన్ అప్ చేయడానికి, అండర్ ఐస్కి ఒక గ్లో ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అది మనం ఫేస్ అంతా యూజ్ చేయకూడదు, ఓన్లీ అండర్ ఐస్లో మాత్రమే యూజ్ చేయాలి.